జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇక చెప్పాలంటే రేవంత్ రెడ్డి పానాల మీదకి వచ్చింది అనుకోవాలి. అదొక మెడకు ఒక ఉచ్చులాగా మారింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లన్నా చేసి గెలవాలి. ఏముందంటే పరిస్థితి, అసలు ఓడిపోతున్నాం నాయన, ఏదో ఒకటి చేసి గెలవండి అనేది ఒక ప్రాతిపదికన పెట్టుకొని ఏం చేస్తున్నా అంటే ఎప్పటికప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచి రాహుల్ గాంధీ సర్వే అయిపోయింది. రాహుల్ గాంధీ సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలిపే. తర్వాత మీనాక్షి ఆమె ఒక స్పై చేస్తూ ఒక సర్వే లాంటిది చేసింది, అందులో బీఆర్ఎస్ విన్ అవుద్దని వచ్చింది. ఎక్కడ చూసినా విషయం ఏంటంటే ఆఖరికి దగ్గరుండి రేవంత్ రెడ్డి సర్వే చేయించుకుంటే, అంటే ఆ సర్వే చేసిన వాళ్ళు కూడా వచ్చేసి మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే అన్ని ఏ దాంట్లలో అయితే ఉన్నాయో అక్కడ చూసుకుంటే వార్డ్ వైజ్గా చూసుకున్నా కూడా, బస్తీ వైజ్గా చూసుకున్నా కూడా, బస్తీలు ఉన్నాయి కదా, చాలా బస్తీలు ఉన్నాయి కదా, ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం బీఆర్ఎస్ఏ కనిపిస్తుంది. ఇది వచ్చేసి నేను చెప్తున్నమాట కాదు, కొన్ని మీడియా ఛానళ్ళకి వెళ్ళి ఎవరైతే సర్వే చేసారో వాళ్ళే వచ్చి చెప్పుకుంటున్న వైనం కనిపిస్తుంది. అట్లా పలుమార్లు ఎప్పటికప్పుడు సర్వే చేపిస్తుండంట. అంటే క్యాండిడేట్లు ఎవరు పెడితే ఏ రకంగా ఉంటుంది, ఫర్ సపోజ్ అంటే ఎవరెవరైతే ఈరోజు టికెట్లు అడుగుతున్నారో, సపోజ్ అంజన్ కుమార్ యాదవ్ని పెడితే అసలు ఎట్లుంటుంది, లేకపోతే దానం నాగేంద్ర అడుగుతున్నాడు ఇవ్వకపోయినా కూడా ఎట్లుంటుంది, లేదు నవీన్ యాదవ్ని పెడితే ఎట్లుంటుంది, లేకపోతే ఒకవేళ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ అజారుద్దీన్కి ఇస్తే ఎట్లుంటుంది, సో ఫిరోజ్ ఖాన్కి ఇస్తే ఇయ్యరది కానీ ఎట్లుంటుంది, డిఫరెన్సెస్ అన్నీ చూసుకుంటున్న వైనం కనిపిస్తుందట. ఎటు చూసుకున్నా ఏంది అని అంటే, ఎటు తిప్పి ఎటు చూసినా కూడా అటు బీఆర్ఎస్ వైపే మొత్తం గాలి వీస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి ఇప్పుడు? అరే ఇంత సర్వే, ఆఖరికి వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అమ్మో వాళ్ళకి పాజిటివ్గా ఇవ్వాలి లేకపోతే వాళ్ళు కోపడతారేమో అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా నిక్కచ్చిగా తేల్చిచ్చారట కదా, ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే గాలి వీస్తుంది అని చెప్పారట. ఇక్కడ ఈయన ఎక్సర్సైజ్ ఏంది ఇక్కడ రేవంత్ రెడ్డి దాని అంటే, అసలు కనీసంగా అంటే ఫస్ట్ ఆయన ప్లాన్ ఏముందంటే, ఈజీగా గెలిచేస్తాం, మనకి ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, ఎవరిని పెట్టినా సరే గెలవాలి. ఇక పలానా నవీన్ యాదవ్ అనో లేకపోతే పలానా అంజన్ కుమార్ యాదవో లేకపోతే ఇంకెవరో కాదు, అసలు క్యాండిడేట్ ఎవరు లేకపోయినా కూడా గెలిచే పరిస్థితికి సర్వే రిపోర్ట్లు రావాలనేసి ప్రయత్నం చేసినట్టు కానీ ఎక్కడా అలాంటి అవకాశాలు కనిపిస్తలేవు. ఏం చేయాలి అంటే, జనరల్గా అయితే అంటే ఎంత అధికారులను వాడినా, ఎంత పోలీసులను వాడినా, ఎంత డబ్బుల్ని వాడినా అంటే జనాలందరూ కూడా ఇలా భయాందోళనలో ఉన్నారు. ఆల్రెడీ ఎవరికి ఇంత భయం ఉందంటే, ఎక్కువగా కూడా బస్తీవాసులకి, అంటే స్లమ్ ఏరియాలలో బస్తీవాసులకి ఇవాళ ఏంది, అప్పట్లో కొంత ఏదో 60 గజాల్లో 40 గజాల్లో, దాని తర్వాత కొంత పట్టాలు ఇచ్చినవి ఉంటాయి, కొన్ని నోటరీ మీద ఉన్న ఇండ్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంది అని అంటే ఈరోజు అంటే గజ వణుకుతున్నారు. ఎక్కడ హైడ్రా వచ్చి ఎవరిని కబలిస్తుందో అనే భయం ఉంది వాళ్ళకి. ఏమీ కనిపించట్లేదు. మార్పు అన్నారు కదా, మార్పు అంటే ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ ఇంత దరిద్రమైన చండాలమైన మార్పు ఉంటుంది అనుకోలేదు కదా అని వాళ్ళలో భయం అస్సలు పోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్లో ఏ మారుమూలన తీసుకెళ్ళి ఈ బుల్డోజర్లు ఏ ఇంటి మీద ఎక్కుపెట్టినా, ఇంటి మీద అంటే పెద్ద పెద్ద బంగ్లాలకు ఎక్కుపెట్టారు, అది మీకందరికీ తెలిసిన విషయమే. ఇవాళందరికీ కూడా నిరుపేదల ఇండ్లను కూల్చేస్తున్న వైనం కనపడుతుంటే, ఏడ బుల్డోజర్ల వై గొలగొట్టినా కూడా వీళ్ళు వణుకుతున్న పరిస్థితి. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇలాంటి బస్తీలలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ పోనీ వీళ్ళని తీసుకెళ్ళి కనీసంగా వాళ్ళకు పునరావాసం కల్పించి, వీళ్ళొక విషయం మర్చిపోయినారు అనుకుంటాను. 2013లోనే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే అనుకుంటా. ఏం జీవో తీసుకొచ్చారు? ఎక్కడైతే నిరాశ్రులైన వాళ్ళకందరికీ కూడా ఆశ్రయం కల్పించాలనేది ఆ జీవో యొక్క సారాంశం. మరి ఇప్పుడు ఆ జీవో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవో కాబట్టి దాన్ని తుంగలో తొక్కేశారేమో కానీ కనీసం మానవత్వం అని ఉంటుంది కదా. ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కడో చోట గూడు వెతుక్కున్న వాళ్ళని తీసుకుపోయి మొత్తం రోడ్లు పాలు చేసిన వైనం చూసినాం కదా. నేను మిర్రర్లోనే మీకు వీడియోలను చూపించిన. అదే పసిపిల్లలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, దీనికి హైడ్రా రంగనాథ్ ఏం మాట్లాడుతున్నాడంటే, కానీ ఇది కరెక్ట్ అయిన విషయం కాదండి. మీకు కూడా సోషల్ మీడియాకు ఎవరి పందాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాలో చూపించింది నమ్మకూడదని మాట్లాడుతున్నారు కదా. మీకు ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే మాలాంటి సోషల్ మీడియాలు నిజాలు తీసుకెళ్ళి ఆ భూములు ఎక్కడండి 5 ఎకరాలలో వాళ్ళు వేసుకున్నారు. 5 ఎకరాలలో వాళ్ళు వేసుకున్న ఆ చిన్న నివాసాలు 60 గజాలలో ఏర్పరచుకున్నారు. నిజంగా ఎవడైతే కబ్జాకోర్లు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి నోటరీ మీద అమ్మితే వాళ్ళవి కూల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి కక్కించాల్సిన బాధ్యత మీద ఉంది కదా. అది మర్చిపోయి నేనేదో 15,000 కోట్ల ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడినా అంటారు. ఎక్కడ మొత్తం కలిపితే ఎంత? అది
420 ఎకరాలలో 120 ఎకరాలు ఎలాగో పట్టాలు ఇచ్చేసిరు. ఇక ఉన్న ప్రభుత్వ భూమి ఎంత? 300 ఎకరాలు. 300 ఎకరాలలో ఏం చేసిరు? ఆ 300 ఎకరాలు 11 ఎకరాలు ఓ ఎమ్మెల్యే కొట్టేసిండు ఆల్రెడీ. వాళ్ళ బంధువుల పేర్లు పెట్టుకొని ఇచ్చేసి ఆ ఎమ్మెల్యే కొట్టేసిండు. మరి నిన్న పోయి ఆ బ్లూ షీట్స్ మీరు కొంచెం కూలగొట్టిరు కదా, మరి ఎందుకు నిన్న అరికెప్పుడు గాంధీకి సంబంధించి 11 ఎకరాలు కబ్జా చేసిండు, మేము దాన్ని డెమాలిష్ చేసినాం అనేసి కనీసం, అంటే మీన్స్ ఎక్కడో కాదు, చిన్న రేకులది, కనీసం అది ఈరోజు ఏ పత్రికలనైనా రాసిండ్రా? పోనీ రంగనాథన్న కనీసం మీడియా సమావేశంలో ఆ విషయం గురించి ప్రస్తావించిండా? అబ్బే లేదు. నేను మాత్రం 15,000 కోట్ల ప్రాపర్టీ కాపాడిని అంటాడు. కేవలం అక్కడ గుడిసెలు వేసుకొని కానీ, లేకపోతే చిన్న చిన్న అదే ఒక్కిటిక మందం గోడ పెట్టి రేకుల షెడ్ వేసుకున్నది ఒక 5 ఎకరాల్లో ఉంటుంది ఓవరాల్గా. 5 ఎకరాలు ఎక్కడన్నా 15,000 కోట్ల ఉందా? అంత ధర ఉందా? ఇంక ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఎందుకు పడదు చెప్పండి? హైదరాబాద్లోనే కాదు, ఈడ హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళకి అందరు కూడా ఊర్లలో బంధువులు ఉంటారు కదా, వాళ్ళు కూడా కదా వణుకుతున్నారు కదా, అరే మా బిడ్డనో లేకపోతే మా కోడలో లేకపోతే మా మనవరాలో మా కొడుకులో ఎవరో హైదరాబాద్ బతుకుతున్నారు, వాళ్ళకున్న కాసింత గూడును కూడా చెదరగొడుతున్నారు అనే విషయం వాళ్ళు కూడా అంతే కదా వణుకుతున్నారు కదా. ఇలాంటి నేపథ్యంలో ఇంకెన్ని సర్వేలు చేయించుకున్నా ఏం లాభం ఉంటుంది? ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి లోబడి ఇప్పుడు సోషల్ మీడియా కొంత పెయిడ్ మీడియాని పెట్టి మాకు రేవంత్ రెడ్డే కావాలి, రేవంత్ రెడ్డి చాలా బాగా చేసిండు, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, మాకు ఇల్లు యాడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరు? మరి ఇందిరమ్మ ఇల్లు ఉండుంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లులు కట్టుంటే ఇలా మరి వాళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేసేసి వాటిని కూలగొట్టొచ్చు కదా. వాళ్ళకైతే ఆశ్రయం కల్పించాలి కదా నిరాశ్రయులకి. ఏమీ లేవు. ఏమీ చెయ్యలేకపోవడం వల్లనే ఓటు అడగడానికి ధైర్యం లేక ఇవాళ సర్వేల మీద సర్వేలు చేయించుకుంటారు. ఏమవుతుంది? ప్రతి సర్వేకి నెత్తి మీద మొట్టికాయలు వేసినట్టుగా ప్రతి సర్వే కూడా, ఎందుకంటే మంచిగా చదివి పరీక్ష రాస్తే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. పొద్దున్న రిజల్ట్ కూడా నేను పాస్ అయితే నేను 70 మార్కులకు రాసిన, కనీసం నాకు 50 వస్తాయి, పోనీ 50 మార్కులకు రాసిన నాకు బరాబర్ 35 అయితే వస్తే నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది. చదవకుండా రాస్తే వాడికి ఎట్లా భయమే కదా. ఎంత దండాలు పెట్టినా, ఎంత గుడికి పోయినా, 100 కొబ్బరికాయలు కొట్టినా, పొర్లు దండాలు పెట్టినా పాస్ కారు. సేమ్ ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన సర్వేలో కూడా, చేపించిన సర్వేలో కూడా బీఆర్ఎస్ఏ విన్ అనే దాంట్లో ఆయనకి ఎక్కడ పాలుపోతలేదంటే, ఏది ఏమైనా చేసి గెలవాలనేసి ఒక టార్గెట్ పెట్టినప్పుడు కూడా ఆ టార్గెట్ ఎట్లా రీచ్ కావాలనేసి ఎవరెవరికైతే అక్కడ వాళ్ళ బృందానికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు కదా, కార్పొరేటర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రికి కానీ, వాళ్ళందరూ కూడా అర్థమవుతలేదు దీన్ని ఎట్లా సస్టైన్ చేయాలి. బయటకి ఏదో మీడియా వాళ్ళు మైకులు పెడితే మాత్రం మేమే గెలుస్తాము అనేసి, కానీ వాళ్ళే మదన పడుతున్నారు. ఎట్లా గెలుస్తాం మనం? అసలు మనం ఏం చేసినాం అసలు? ఇవన్నీ కూడా వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ వేసుకుంటారు కదా. బయటికి ఎంత మాట్లాడినా మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా. సో ఇది ఏంటనంటే వీళ్ళకి ఫుల్ షాక్, ఇది తేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా రావచ్చు, ఇంకొకటి 2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. సో కింద మీద పడుతున్నారు. చూడాలి మరి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, ఈలోగా అసలు ఏం తాయిలాలు ఇవ్వబోతారో మరి ఆ జూబ్లీ హిల్స్కి చూస్తే. మరి ప్రజలైతే ఇప్పటికైతే ఒక భయంలో, ఎట్లా అంటే వాళ్ళు అసలు ఏ రాత్రో ఏ పగలో ఏ తెల్లారో అనేది అట్లున్నారు. ఎవరైతే నిజంగా పోలింగ్ బూత్కి వచ్చి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళెవరు కూడా ఇలా స్థిమితంగా లేరు. అంటే బుక్కడి తిండి తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితి ఇలా లేదు. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏ రకమైన అనిశ్చితంగా ప్రజలు ఉన్నారనే విషయము రేపు రానున్న రోజుల్లో స్పష్టంగా అర్థమవుతుంది.